హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ నవీన్ కుమార్ దగుడు, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్. సో యోగా ధ్యానము అనేది మన జీవన విధానంలో ఒక యాక్టివ్గా గడిపే ఒక జీవన శైలి యొక్క ఎక్సర్సైజ్ లాంటివో లేకుంటే ఒక మైండ్ బాడీ ఎక్సర్సైజ్ లాంటివి అనుకొని చెప్పొచ్చు. యోగా అనేది ఒక మన కల్చర్ పురాతన కాలం నుంచి మనకు వస్తున్న ఒక యాక్టివ్ జీవన శైలి. వీటి వల్ల మైండ్ రిలాక్స్తో పాటు బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఒక రిథమిక్గా మూమెంట్ ఇస్తూ మనకు ఒక పర్పస్ఫుల్గా దీనికి సంబంధించిన రిజల్ట్స్ గెయిన్ చేస్తున్నామని మైండ్ ఫోకస్ పెట్టగలిగే ఒక ఒక అత్యంత విలువైన మన భారతీయ సాంప్రదాయ విధానం. వీటి యొక్క ఫలితము డెఫినెట్గా మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ కేంద్రీకరించడంలో, మనం ఎటువంటి సెన్సేషన్స్ను, మన విషయాల్ని అర్థం చేసుకునే అవేర్నెస్ విధానంలో ఇవి కాస్త మైండ్ఫుల్నెస్ తయారు చేసే ఒక దివ్యమైన ఒక ఫిజికల్ యాక్టివిటీ విధానం. అంటే ఇండైరెక్ట్గా ఇది మానసిక ఆరోగ్యాన్ని ఒక స్థిరీకరిస్తుంది, క్రమబద్ధీకరించే ఒక విధానం. ఇది ఒక వాకింగ్, ఏరోబిక్స్ అలాంటివి మన వెస్టర్న్ సాంప్రదాయాలు ఇలాంటివి అంతకన్నా మనము బహుళమైన ప్రయోజనాలు పొందగలిగే యోగా. నెక్స్ట్ మరి ధ్యానం అంటే ఒక విషయాన్ని వితౌట్ ఎనీ క్రిటికల్ జడ్జిమెంట్ చేయకుండా ఒక దానిపైన ఫోకస్ పెట్టి న్యూట్రాలిటీని పెంచుకోగలిగే ఒక మెడిటేటివ్ విధానమే ఈ యొక్క యోగా అండ్ మెడిటేషన్ విధానాలు. వీటి ద్వారా మానసిక ప్రశాంతతో పాటు ఫిజికల్ హెల్త్ మార్పులు కూడా మనకు కనిపిస్తుంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, బ్లడ్ షుగరు ఇవి కూడా కాస్త మనకు దీనికి సంబంధించిన బ్యాలెన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. సింపథెటిక్ నర్వస్ సిస్టము, స్ట్రెస్ హార్మోన్ సంబంధించిన సిస్టమ్లు ఇవి కూడా కాస్త బ్యాలెన్స్ అవ్వడం వల్ల డే టు డే మన యొక్క దైనందిక స్ట్రెస్సులు, ఒడిదుడుకులు వీటి యొక్క అలవాట్లతోటి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, డెఫినెట్గా క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ కానీ, సైకలాజికల్ హెల్త్ కండిషన్స్ కానీ హెల్తీగా పెట్టడంలో ఇటువంటి యోగా, ధ్యానం లాంటి మెథడ్స్ మరీ ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో మనము చాలా ఎంకరేజ్ చేసుకుంటూ మన జీవన శైలిలో మనం అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్గా భావించవచ్చు.